వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తవనంపల్లి మండలంలోని అరగొండ మేనేజర్ పంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో యోపిఆర్డి పంచాయతీ కార్యదర్శులకు తవనంపల్లి యాదమరి, బంగారుపాళ్యం, యాదమరి, ఐరాల, పూతలపట్టు, చిత్తూరు, గుడిపాల, గంగాధర నెల్లూరు మండలాల వారీగా ఈవోపీఆర్డీలకు పంచాయతీ కార్యదర్శులకు చెత్త నుండి సంపద ఎలా తయారు చేయాలి, గ్రామాల్లో పారిశుద్ధ్యం ఎలా మెరుగుపరచాలి, తడి చెత్త పొడి చెత్త సేకరణపై, వీటికి సంబంధించి షెడ్డు నిర్వహణనిహ ఎలా చేయాలి, వీటిలో గ్రామపంచాయతీలో సర్పంచులు వార్డు మెంబర్లు భాగ్యసాయంతో చెత్త నుంచి సంపద ఎలా చేయాలి అనే కార్యక్రమంలో జిల్లా అధికారులు, సీఈఓ వివిధ మండలాల ఎంపీడీఓలు ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఈవోప్యాటి పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఎవ్రీడే ట్యాంక్ క్లోరినేషన్ రిపోర్ట్ పెడతాం. సో వాళ్ళు ట్యాంక్ దగ్గరికి పోయి చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం వాటర్ చెక్ క్వాలిటీ చేస్తాం కదా. సో ఎక్కడైనా సరే ట్యాప్ కనెక్షన్ గ్రామ పంచాయతీలో మీకు అందుబాటులో ఉన్న ట్యాప్ కనెక్షన్ ఏదైనా సరే దాని ఈరోజు అరగొండ ఎల్టీసీ అంటే ఎల్టీసీ అంటే లోకల్ ట్రైనింగ్ సెంటరు. ఈ ట్రైనింగ్స్ మళ్ళీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే గతంలో 2014-19లోని ఇవన్నీ బాగా ఫంక్షనింగ్లో ఉండేవి. అయితే గత 5 ఏళ్లుగా వీటిని వదిలేసినందువల్ల ఇవి ప్రస్తుతం పనిలో లేకుండా ఫంక్షనింగ్లో లేకుండా ఉన్నాయి. లేకపోగా మనకి ఏదైతే ప్రభుత్వం ఉద్దేశించిందో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలుగా భావించాల్సినటువంటి ఈ కేంద్రాలని కూడా అసాంఘిక కార్యకలాపాలకు కూడా కేంద్రాలుగా ఉన్న చోట్ల మన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇవన్నీ కూడా పూర్తిగా ఫంక్షన్లకు తీసుకొచ్చేసి విలేజ్లన్నీ కూడా క్లీన్గా ఉండాలి. అదేవిధంగా పారిశుద్ధ్యం అంతా కూడా బాగుండాలి. ఆ చెత్త అంతా కూడా కలెక్ట్ చేసినటువంటి చెత్త అంతా కూడా ఇక్కడ కేంద్రాలకు తీసుకొచ్చేసి ఇక్కడ ప్రాసెస్ చేసి వర్మీ ఎరువులు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో 40% వ్యవసాయాన్ని ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని చెప్పి ఆలోచన ఏదైతే ఉందో దానికి ఈ యొక్క ఎస్డబ్ల్యూపీసీలో వచ్చే ఫంక్షనింగ్లో జరిగితే వచ్చేటటువంటి వర్మీ ద్వారా మంచి లబ్ధి చేకూరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు టెర్రస్ గార్డెనింగు, కిచెన్ గార్డెనింగ్ అని కూడా చాలా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇవి బాగా జరగాలంటే వర్మీ ఎరువే చాలా కీలకమైంది కాబట్టి భవిష్యత్తులో ఈ ఎరువుకు కానీ ఈ ఆరోగ్యం పట్ల ప్రజలు కూడా స్పృహ పెరుగుతుంది కాబట్టి తద్వారా ఈ వర్మీ కూడా డిమాండ్ బాగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు గత 3 నెలలుగా మన జిల్లాలో దాదాపు 30 టన్నుల ఎరువుని ఈ విధంగా సేల్ చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో మనకున్నటువంటి 700 గ్రామ పంచాయతీల్లో 550 ఇప్పుడు ఈ విధంగా ఫంక్షన్లో ఉన్నాయి. ఇంకా మిగతా ఉన్నాయన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసి రిపేర్లు అవన్నీ కూడా చేయించేసి చుట్టుపక్కల ఫెన్సింగ్ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజ్లో కలెక్ట్ చేసినటువంటి చెత్తని ఆ కేంద్రానికి తీసుకొచ్చేసి అక్కడ ప్రాసెస్ చేసి ఆ వర్మి ఎరువులు తయారు చేసేసి తద్వారా ఆ విలేజ్ని క్లీన్గా పెట్టడమే కాకుండా పంచాయతీకి అదనపు ఆర్థిక వనరులు కల్పించాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే భావించిందో దాన్ని మేము తూచా తప్పకుండా పాటించడానికి గతంలో ఉన్నటువంటి సెక్రటరీలు గత 5 ఏళ్లుగా ఉండేటటువంటి వాళ్ళు కానీ కొత్తగా సచివాలయం సెక్రటరీలు ఒక గ్రేడ్ 5 సెక్రటరీలు వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా అవగాహన లేదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ అవగాహన కల్పించేసి ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే ఈరోజు ట్రైనింగ్ ఏర్పాటు చేశాము. ఈరోజు మన పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు సెక్రటరీలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా గంగాధర నెల్లూరు మండలంలో పోయినసారి ఒక మండలం మిస్ అయింది, వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ విధంగా 6 మండలాల నుంచి పంచాయతీ సెక్రటరీలు, ఈవాడీలు, ఎంపీడీఓలు, అదేవిధంగా సీఈఓ గారు ఇక్కడ పాల్గొనడం జరిగింది. అందరిని కూడా మోటివేట్ చేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క డ్వాక్రా సంఘాల మా సభ్యులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి మన యొక్క గ్రామం, మన మండలం, మన జిల్లా కూడా స్వచ్ఛమైన జిల్లాగా ఆవిర్భవించడానికి తద్వారా మన రాష్ట్రం కూడా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రగా ఆవిర్భవించడానికి మా వైపున శాశ్వతలో కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.